టచ్ చేసి చూడు. కొన్నాళ్ల కిందటి వరకు బంగారంతో పోల్చుకుని వెండిని పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఒక్కసారి దాని మార్కెట్ తీరు, పెరుగుతున్న ధరను చూస్తే అయ్యో సిల్వర్ కొనకుండా పెద్ద తప్పు చేశావా అని చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పుడంటే వెండి జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది, కానీ కొన్నాళ్ల కిందట ఈ పరిస్థితి లేదు. గత ఏడాదిలోనే దీని రేటు దాదాపు 70% పెరిగింది. ఇంకా చెప్పాలంటే గత 4 నెలల్లోనే ఇంకా స్పీడ్ అందుకుంది. మదుపరుల్లో కూడా వెండిపై పెట్టుబడి పెట్టాలనే కోరిక పెరగడానికి కారణం దీని రేటే. ఇప్పుడు వెండి ఆభరణాలు, ఇతర వస్తువుల కన్నా ఎక్కువ మంది దీన్ని పెట్టుబడి సాధనంగానే చూస్తున్నారు. అందుకే వెండి బార్లు, సిల్వర్ కి సంబంధించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కేజీ వెండి సుమారు 90,000 రూపాయలుంది. అక్టోబర్ 14న కిలో వెండి హైదరాబాద్ తో పాటు కొన్ని ప్రాంతాల్లో 2 లక్షల రూపాయలు దాటేసింది. చరిత్రలో తొలిసారిగా కేజీ వెండి ధర 2 లక్షలు దాటి సరికొత్త రికార్డులు సృష్టించింది. నిజానికి వెండి అంటే కొన్నాళ్ల కిందటి వరకు కంచాలు, దేవుడి విగ్రహాలు, దీపపు కుందులు, గిన్నెలు, పాత్రలు, ఆభరణాలు, గిఫ్ట్ ఆర్టికల్స్ ఇలాంటి రూపంలోనే ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో దీని వినియోగం పెరిగింది. అదే ఇంతటి డిమాండ్ కు కారణమైందని కూడా చెప్పొచ్చు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కేజీ ధర 100% మించి పెరగటం అంటే మాటలా? దీన్ని బట్టి వెండికున్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. కానీ చాలా మంది ఇదే డిమాండ్ అంచనా వేసుకుని సిల్వర్ స్కీమ్స్ లో పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో వీటిని నిర్వహిస్తున్న కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థల మీద ఒత్తిడి పెరిగింది. అందుకే ETF ఫండ్ పథకాల్లో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ను ఆపేశారు. దీనికి కారణం లేకపోలేదు. ఇన్వెస్టర్ల కొత్త పెట్టుబడుల విలువకు సమానంగా మార్కెట్ లో ఫిజికల్ సిల్వర్ ను కొనడం వారికి సాధ్యం కావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టచ్ చేసి చూడు. కొన్నాళ్ల కిందటి వరకు బంగారంతో పోల్చుకుని వెండిని పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఒక్కసారి దాని మార్కెట్ తీరు, పెరుగుతున్న ధరను చూస్తే అయ్యో సిల్వర్ కొనకుండా పెద్ద తప్పు చేశావా అని చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పుడంటే వెండి జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది, కానీ కొన్నాళ్ల కిందట ఈ పరిస్థితి లేదు. గత ఏడాదిలోనే దీని రేటు దాదాపు 70% పెరిగింది. ఇంకా చెప్పాలంటే గత 4 నెలల్లోనే ఇంకా స్పీడ్ అందుకుంది. మదుపరుల్లో కూడా వెండిపై పెట్టుబడి పెట్టాలనే కోరిక పెరగడానికి కారణం దీని రేటే. ఇప్పుడు వెండి ఆభరణాలు, ఇతర వస్తువుల కన్నా ఎక్కువ మంది దీన్ని పెట్టుబడి సాధనంగానే చూస్తున్నారు. అందుకే వెండి బార్లు, సిల్వర్ కి సంబంధించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కేజీ వెండి సుమారు 90,000 రూపాయలుంది. అక్టోబర్ 14న కిలో వెండి హైదరాబాద్ తో పాటు కొన్ని ప్రాంతాల్లో 2 లక్షల రూపాయలు దాటేసింది. చరిత్రలో తొలిసారిగా కేజీ వెండి ధర 2 లక్షలు దాటి సరికొత్త రికార్డులు సృష్టించింది. నిజానికి వెండి అంటే కొన్నాళ్ల కిందటి వరకు కంచాలు, దేవుడి విగ్రహాలు, దీపపు కుందులు, గిన్నెలు, పాత్రలు, ఆభరణాలు, గిఫ్ట్ ఆర్టికల్స్ ఇలాంటి రూపంలోనే ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో దీని వినియోగం పెరిగింది. అదే ఇంతటి డిమాండ్ కు కారణమైందని కూడా చెప్పొచ్చు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కేజీ ధర 100% మించి పెరగటం అంటే మాటలా? దీన్ని బట్టి వెండికున్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. కానీ చాలా మంది ఇదే డిమాండ్ అంచనా వేసుకుని సిల్వర్ స్కీమ్స్ లో పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో వీటిని నిర్వహిస్తున్న కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థల మీద ఒత్తిడి పెరిగింది. అందుకే ETF ఫండ్ పథకాల్లో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ను ఆపేశారు. దీనికి కారణం లేకపోలేదు. ఇన్వెస్టర్ల కొత్త పెట్టుబడుల విలువకు సమానంగా మార్కెట్ లో ఫిజికల్ సిల్వర్ ను కొనడం వారికి సాధ్యం కావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టచ్ చేసి చూడు. కొన్నాళ్ల కిందటి వరకు బంగారంతో పోల్చుకుని వెండిని పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఒక్కసారి దాని మార్కెట్ తీరు, పెరుగుతున్న ధరను చూస్తే అయ్యో సిల్వర్ కొనకుండా పెద్ద తప్పు చేశావా అని చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పుడంటే వెండి జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది, కానీ కొన్నాళ్ల కిందట ఈ పరిస్థితి లేదు. గత ఏడాదిలోనే దీని రేటు దాదాపు 70% పెరిగింది. ఇంకా చెప్పాలంటే గత 4 నెలల్లోనే ఇంకా స్పీడ్ అందుకుంది. మదుపరుల్లో కూడా వెండిపై పెట్టుబడి పెట్టాలనే కోరిక పెరగడానికి కారణం దీని రేటే. ఇప్పుడు వెండి ఆభరణాలు, ఇతర వస్తువుల కన్నా ఎక్కువ మంది దీన్ని పెట్టుబడి సాధనంగానే చూస్తున్నారు. అందుకే వెండి బార్లు, సిల్వర్ కి సంబంధించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కేజీ వెండి సుమారు
90,000 ఉంది. అక్టోబర్ 14న కిలో వెండి హైదరాబాద్ తో పాటు కొన్ని ప్రాంతాల్లో 2 లక్షల రూపాయలు దాటేసింది. చరిత్రలో తొలిసారిగా కేజీ వెండి ధర 2 లక్షలు దాటి సరికొత్త రికార్డులు సృష్టించింది. నిజానికి వెండి అంటే కొన్నాళ్ల కిందటి వరకు కంచాలు, దేవుడి విగ్రహాలు, దీపపు కుందులు, గిన్నెలు, పాత్రలు, ఆభరణాలు, గిఫ్ట్ ఆర్టికల్స్ ఇలాంటి రూపంలోనే ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో దీని వినియోగం పెరిగింది. అదే ఇంతటి డిమాండ్ కు కారణమైందని కూడా చెప్పొచ్చు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కేజీ ధర 100% మించి పెరగటం అంటే మాటలా? దీన్ని బట్టి వెండికున్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. కానీ చాలా మంది ఇదే డిమాండ్ అంచనా వేసుకుని సిల్వర్ స్కీమ్స్ లో పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో వీటిని నిర్వహిస్తున్న కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థల మీద ఒత్తిడి పెరిగింది. అందుకే ETF ఫండ్ పథకాల్లో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ను ఆపేశారు. దీనికి కారణం లేకపోలేదు. ఇన్వెస్టర్ల కొత్త పెట్టుబడుల విలువకు సమానంగా మార్కెట్ లో ఫిజికల్ సిల్వర్ ను కొనడం వారికి సాధ్యం కావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టచ్ చేసి చూడు. కొన్నాళ్ల కిందటి వరకు బంగారంతో పోల్చుకుని వెండిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒక్కసారి దాని మార్కెట్ తీరు, పెరుగుతున్న ధరను చూస్తే అయ్యో సిల్వర్ కొనకుండా పెద్ద తప్పు చేశావా అని చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పుడంటే వెండి జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. కానీ కొన్నాళ్ల కిందట ఈ పరిస్థితి లేదు. గత ఏడాదిలోనే దీని రేటు దాదాపు 70% పెరిగింది. ఇంకా చెప్పాలంటే గత 4 నెలల్లోనే ఇంకా స్పీడ్ అందుకుంది. మదుపరుల్లో కూడా వెండిపై పెట్టుబడి పెట్టాలనే కోరిక పెరగడానికి కారణం దీని రేటే. ఇప్పుడు వెండి ఆభరణాలు, ఇతర వస్తువుల కన్నా ఎక్కువ మంది దీన్ని పెట్టుబడి సాధనంగానే చూస్తున్నారు. అందుకే వెండి బార్లు, సిల్వర్ కి సంబంధించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కేజీ వెండి సుమారు 90,000 ఉంది. అక్టోబర్ 14న కిలో వెండి హైదరాబాద్ తో పాటు కొన్ని ప్రాంతాల్లో 2 లక్షల రూపాయలు దాటేసింది. చరిత్రలో తొలిసారిగా కేజీ వెండి ధర 2 లక్షలు దాటి సరికొత్త రికార్డులు సృష్టించింది. నిజానికి వెండి అంటే కొన్నాళ్ల కిందటి వరకు కంచాలు, దేవుడి విగ్రహాలు, దీపపు కుందులు, గిన్నెలు, పాత్రలు, ఆభరణాలు, గిఫ్ట్ ఆర్టికల్స్ ఇలాంటి రూపంలోనే ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో దీని వినియోగం పెరిగింది. అదే ఇంతటి డిమాండ్ కు కారణమైందని కూడా చెప్పొచ్చు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కేజీ ధర 100% మించి పెరగటం అంటే మాటలా? దీన్ని బట్టి వెండికున్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. కానీ చాలా మంది ఇదే డిమాండ్ అంచనా వేసుకుని సిల్వర్ స్కీమ్స్ లో పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో వీటిని నిర్వహిస్తున్న కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థల మీద ఒత్తిడి పెరిగింది. అందుకే ETF ఫండ్ పథకాల్లో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ను ఆపేశారు. దీనికి కారణం లేకపోలేదు. ఇన్వెస్టర్ల కొత్త పెట్టుబడుల విలువకు సమానంగా మార్కెట్ లో ఫిజికల్ సిల్వర్ ను కొనడం వారికి సాధ్యం కావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.